దేవుడు మాట మాత్రమే వినేటప్పుడు దేవుడు ఎవరినైనా ఇష్టపడతాడండి. సైతాను మాట వినగలిగినప్పుడు, లోకపు మాట విన్నప్పుడు, బలహీనమైన మాటలు విన్నప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డా ఆయన. ఆలోచించండి. నేను ఎక్కువగా మోకాళ్ళ మీద ఉన్నాను అనుకోండి, నాతో మాట్లాడతాడు ధ్యానంలో ఉంటే. అలా కాకుండా నిద్రపోయాను అనుకోండి, పోతులాగా మాట్లాడు. దేవుని సన్నిధిలో చూడండి, దేవుడే ఆదామును నెట్టివేశాడు. అసలు ఆదామును అందులో పెట్టి ఎన్ని రకాల పంటలు ఇచ్చాడండి. నువ్వు అనుభవించవయ్యా, హ్యాపీ, ఎంజాయ్ అన్నాడు దేవుడు. అటువంటి ఆదాముని దేవుడు ఏం చేశాడు? స్వయంగా బయటికి గెంటేశాడు, నెట్టివేయబడ్డాడు. మన దేవుడు మనల్ని వదలకుండానే మనం సిద్ధపడాలి. ఒకవేళ లోపం కలిగి ఉంటే పశ్చాత్తాపడు, బలహీనతలుంటే వదిలిపెట్టడానికి ఇష్టపడు. నాకన్నీ తెలిసిపోయినాయి, నాకన్నీ బాగానే ఉన్నాయని అనుకోవద్దు, మురిసిపోవద్దు. ఎప్పుడు కూడా, ఎప్పుడు ఒక రోజులు ఒకలాగా ఉండవు. మన భక్తి అయినా ఏదైనా సమపాళ్ళగా ఉండాలి జీవితం. ఆమేన్. స్తోత్రం చెప్పాలి.